శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. భారతదేశంలో ఇప్పుడు అతిపెద్ద సాంస్కృతిక సంబరం జరుగుతుంది. అదే ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ అంటే ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఒక కుంభమేళ ఉంటుంది. అది 12 × 12 144 సంవత్సరాలకు వచ్చేది అత్యంత పరమ పవిత్రమైనటువంటి కుంభమేళ. ఇప్పుడు ఈ కుంభమేళాల విశేషం ఏంటంటే, ఈ కుంభమేళాని ఒక కుంభ నగర్గా ప్రకటించింది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. దీనికి 10,000 ఎకరాలు కేటాయించింది. టెంట్లు వేశారు, ఇళ్ళు కట్టారు, తాత్కాలికమైనటువంటి భవనాలు, 1 కోటి మంది నివాసం ఉండడానికి సరిపడా ఏర్పాటు చేశారు. అట్లాగే 12 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అన్న వసతులు ఉచితం, ఎవరు ఎన్ని లక్షల మంది వెళ్ళినా సరే ఉచితం. సుమారుగా 1 కోటి మంది స్వామీజీలు, మాతాజీలు, ఋషులు, అఖాడాల నుంచి వచ్చిన వాళ్ళు, అఘోరాలు, నాగసాధువులు, వీళ్ళంతా కూడా 1,00,000 మంది, 1 కోటి మంది నివాసం ఉన్నారు. వాళ్ళ యొక్క అనుష్ఠానాలు చేసుకోవడానికి, వాళ్ళ యొక్క సాధన చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. అట్లాగే విదేశాల నుంచి అనేక వందల మంది, లక్షల మంది యాత్రికులు వచ్చి దర్శనం చేసుకుని స్నానాలు చేస్తున్నారు. కొద్దిమంది సన్యాసం తీసుకుంటున్నారు, కొద్దిమంది నాగసాధువుల దగ్గర శిక్షణ తీసుకుంటానికి కూడా వచ్చున్నారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 12 లక్షల మందిని తాత్కాలిక ఉద్యోగులుగా నిర్మించింది. 8 లక్షల మందికి సుమారుగా ఉపాధి కల్పిస్తోంది. 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఈ కుంభమేళా కార్యక్రమం నిర్వహితం. ఎక్కడా కూడా చేమ చిటుకుమన్నా కూడా తెలిసిపోతుంది. డ్రోన్ల ద్వారా, నానో టెక్నాలజీ ద్వారా, అన్ని రకాలైనటువంటి టెక్నాలజీలు కూడా భూమండలం మీద ఎన్ని ఉన్నాయి, అన్ని రకాల టెక్నాలజీలు కూడా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాడుకుని ఆ యొక్క కుంభ నగర్ని మొత్తాన్ని కూడా ఒక మహోన్నతమైనటువంటి నభూతో నభవిష్యత్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ అసౌకర్యం లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటిగా చేసి అక్కడ నిర్వహిస్తుంది. కాబట్టి మనంతా కూడా ఈ యొక్క మహాకుంభమేళాన్ని ఒకసారి దర్శించుకుని తీరాలని చెప్పి నా మనవి. హరి ఓం తత్సత్.